హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు మరొక వ్లాగ్తో నేనైతే ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మొన్న చెప్పాను కదండి, మా తెలంగాణ సైడ్ షావ తీసి బద్దిపోషమ్మ చేసి వేములవాడకు అండ్ మేడారంకి వెళ్తారని. ఇప్పుడు మేడారం వచ్చేసింది కదా, అది వెళ్ళడానికి అయితే మేము మేడారం వెళ్ళాలంటే ముందుగా వేములవాడ వెళ్ళాలి, వేములవాడ వెళ్ళాలంటే ముందుగా షావ తీసి బద్దిపోషమ్మ చేయాలి అన్నట్టు మా సైడ్. మా అత్తవారింట్లో అయితే అలానే ఉంది, అలానే చేస్తూ ఉన్నాము మేమైతే. ఇక చేయడం అంటే దేవుడి పూజలు అంటే మార్నింగే ఊడ్చి చల్లి ముగ్గు పెట్టడం, ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ అయితే చేసేసాను. నేను ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసేసాను. చోటునైతే స్కూల్ పంపించేసానండి, ఎగ్జామ్స్ కదా అని పంపించేశాను. ఇవి వచ్చేసి బియ్యం అండి. ఇప్పుడు మేము సంక్రాంతి ముందు రైస్ వేయించుకుంటాము, కొత్త బియ్యము ఒక 2 కింటాన్లు. కింటాన్ అయితే మా సైడ్ వచ్చేసి 5,000 పైనే ఉంది. మీ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. నేనైతే ఇక అంతా రెడీ చేసేసాను, చెప్పాను కదా. ఇక చోటును స్కూల్కి పంపించడం అంటే ఎగ్జామ్స్ అని పంపించేసాను, లేకుంటే హడావిడిగా ఉండేది. బద్దిపోషమ్మ చేసి చావ తీయడం ఎలానో చూద్దాం పదండి. ఇప్పుడు బెల్లన్నం అయితే వండానండి. బెల్లన్నం, వేపాకులు అండ్ పువ్వులు అయితే బోనం చుట్టూ కట్టేశాను. మంచిగా పసుపు కుంకుమతో అలంకరించేసి చీర అండ్ బ్లౌజు, కుడక, ఆకు, ఖర్జూర పండు ఇవన్నీ పెట్టేయాలి. కొబ్బరికాయలు ఒకటి ఊరి పోషమ్మకే, ఒకటి బద్దిపోషమ్మకే అని కొడతాము. ఇంట్లో పూజ కూడా చేశాను. బెల్లం శాఖ కూడా రెడీ పెట్టేశాను. మేము మేకతో చేస్తున్నామండి. మేకతో చేసుకోవచ్చు, కోడితో చేసుకోవచ్చు, గుమ్మడికాయతో కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బద్దిపోషమ్మ కూడా చేస్తున్నాను. మా పెద్ద బాబునైతే హాస్టల్ నుండి తీసుకొచ్చాడు మా హస్బెండ్. అసలు పంపివ్వనన్నారని ఇలాగో రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాము. చాలా రోజులు అవుతుంది కదా అని తీసుకొచ్చేసాము దేవుడిని మొక్కడానికి. దేవుని కూడా మొక్కేపించాము, అయిపోయింది. ఇక చిన్నబాబు కూడా వచ్చేసాడు. 2 అన్నదమ్ములు కొట్లాడుకోవడం రెడీ అయిపోయింది. ఇక మా మామయ్య వస్తే ఆ మేక జరత ఇవ్వాలి, జరత ఇస్తేనే కట్ చేస్తాము. అన్ని దేవతలకైతే మొక్కి మంచిగా బెల్లం శాఖ తాగిపించగానే వెంటనే జరత ఇచ్చిందండి. నాకైతే చాలా అసలు రాగానే వెంటనే ఇంట్లో జరత ఇవ్వగానే మా ఇంట్లో మా అత్తయ్య, మా మామయ్య ఆయన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, తొందరగా జరతిచ్చేసిందని. ఇక కట్ చేయగానే ఏం చేస్తామండి, మటన్ కటింగ్ అతను అయితే వచ్చేసాడు, కటింగ్ చేస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్ అయితే మా మామయ్య కట్ చేస్తాడు, కానీ తనకు కొంచెం ఇప్పుడు ఏమో ఇబ్బందిగా ఉందని మేమైతే వేరే వాళ్ళని తీసుకొచ్చి కట్ చేపిస్తూ ఉన్నాము. తను చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాడో, వామ్మో అనిపించింది. అందుకే ఒక లిటిల్ షార్ట్ ఆఫ్ మీతో షేర్ చేశాను. మా హస్బెండ్ చూడండి దగ్గర ఉండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకుంటూ ఉన్నాడు. మటన్ మరీ అంత చిన్నదే అండి, మేకపిల్ల ఒక 3 kgs వచ్చేసింది అంతే. అంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాడు, వామ్మో అనిపించింది. ఇప్పుడు అవి కట్ చేసే లోపు మా ఆయన నాకు ఏమంటారు కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేయమని నేనైతే అన్నీ కట్ చేసి రెడీ పెట్టి నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. మా చెల్లి వాళ్ళని రమ్మన్నాను. మా చెల్లి ఆ రోజంట ఐలోన్ పోయిందంట, తను రాలేకపోయింది. ఐలోన్ జాతర ఉంటుంది, అటు వెళ్ళిందంట, రాలేకపోయింది. ఇక మటన్ కర్రీ అయితే దగ్గరికి వండేసాను, వాళ్ళకి ఇట్లా ఉడుకుతుంది, రైస్ పెట్టాను. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. వాళ్ళు ఉన్నదే 3 కదా, మా అత్తయ్య మా మామయ్యలో కూడా వండుకున్నారు. అయిపోయింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ చేయండి. ఇది దగ్గరికి వండానండి. ఇందాకనేమో కొంచెం గ్రేవీ లాగా చపాతీలోకి బాగుంటుందని చేశాను, అది. ఇదైతే దగ్గరికి ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే చపాతీలు చేస్తూ ఉన్నాను. ఎలా ఉందండి? మీరు ఇలా చేస్తారా చెయ్యరా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మా తెలంగాణ సైడ్ అయితే మేము ఇలానే చేస్తాం. మటన్ చికెన్ కర్రీ ఉంటే మా ఇంట్లో చపాతీ షూర్గా ఉండాలండి. అదేంటో మీ ఇంట్లో కూడా అంతేనా? నేనైతే పూరి అవాయిడ్ చేస్తానండి, నాకు చపాతీ ఇష్టం. ఎక్కువగా చపాతీ తీసుకుంటాం మా ఇంట్లో. మల్టీగ్రెయిన్ చపాతీ అయితే వాడుతూ ఉన్నాను, అందుకంటే సాఫ్ట్గా వస్తాయి, నాకు అవే ఇష్టం. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. విలేజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఎవ్రీవన్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఇలానే చేస్తారు, షావ తీసి బద్దిపోషమ్మ చేస్తారు. కొంతమంది నదర్ షావాని టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా తీస్తారు, వేములవాడకి వెళ్ళిన తర్వాత. ఓకే అండి.
వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఎవ్రీవన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అబ్బా, మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అండ్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్ అండి.